హాయ్ ఫ్రెండ్స్, మనం జూ అంటే జంతువులను బోన్లలో పెట్టి చూడడం అనుకుంటాం. కానీ మన ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఉంది. అదే హ్యూమన్ జూ. అంటే మనుషులను అడవుల నుండి పట్టుకొచ్చి బోన్లలో బంధించి నాగరిక ప్రపంచానికి వింత జీవులా ప్రదర్శించడం. వినడానికి ఒళ్ళు గగుర్పుర్చే ఈ దారుణం ఏదో వేల ఏళ్ల క్రితం జరిగింది కాదు. కేవలం 100 ఏళ్ల క్రితం వరకు కూడా అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగంగా జరిగింది. అసలు మనుషులను జంతువుల్లా ఎందుకు చూశారు? ఈ భయంకరమైన ప్రదర్శనశాల వెనుక ఉన్నటువంటి క్రూరమైన మనస్తత్వం ఏంటి? ఈ స్పెషల్ ఫీచర్లో ఆ చేదు నిజాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 19వ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం మొదట్లో అంటే మన తాతల కాలంలో యూరప్లోని ప్రధాన నగరాల్లో ఈ హ్యూమన్ జూలు విపరీతంగా ఉండేవి. ముఖ్యంగా ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, అమెరికాలోని ఆదివాసీ తెగలకు చెందినటువంటి మనుషులను బలవంతంగా పట్టుకొచ్చి ప్రదర్శనకు పెట్టేవారు. పారిస్, లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో జరిగిన వరల్డ్ ఎగ్జిబిషన్స్లో లక్షలాది మంది టికెట్లు కొనుక్కుని మరీ ఈ మనుషులను చూడడానికి వచ్చేవారు. వారిని తమ సొంత సంస్కృతిలో అంటే అడవిలో ఉన్నట్లే బట్టలు లేకుండా ఉండమని ఒత్తిడి చేసేవారు. నేషనల్ జియోగ్రఫిక్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం పారిస్ ఎగ్జిబిషన్లోని సుమారు 1.8 కోట్ల మంది ఈ హ్యూమన్ జూలను సందర్శించారు. ఈ చీకటి చరిత్రలో అత్యంత విషాదకరమైన కథ ఓటా బెంగా అనేటువంటి యువకుడిది. 1906లో న్యూయార్క్లోని బ్రాంక్స్ జూలో అతన్ని చింపాంజీలతో కలిపి ఒకే బోనులో బంధించారు. అతను మనిషి కాదని, పరిణామ క్రమంలో వెనుకబడిన ఒక వింత జీవి అని జనం హేళన చేసేవారు. జనం అతనికి తిండి పెట్టేటప్పుడు జంతువులకు వేసినట్లు విసిరేవారు. చివరికి జనం ఒత్తిడితో అతన్ని విడుదల చేసినా ఆ అవమానాన్ని తట్టుకోలేక ఓటా బెంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషి మేధస్సు ఆకాశానికి నిచ్చెలు వేస్తున్న కాలంలోనే తోటి మనిషిని జంతువులా చూడటం అనేది నాగరికతకే ఒక మాయని మచ్చ. మరి ఇది ఎప్పుడు ఆగింది? మీరు నమ్మరు, కానీ 1958 వరకు అంటే బెల్జియంలో జరిగినటువంటి బ్రసెల్స్ వరల్డ్ ఫెయిర్ వరకు కూడా ఈ హ్యూమన్ జూలు కొనసాగాయి. అక్కడ ఒక చిన్న ఆఫ్రికా పాపను బోన్లో పెట్టి ఉంచితే తెల్లజాతి మహిళలు ఆమెకు అరటిపండ్లు తినిపిస్తున్న ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా మనుషుల పట్ల ఇలాంటి వివక్ష కొనసాగిందంటే అది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంతర్జాతీయంగా వచ్చినటువంటి నిరసనలు, మానవ హక్కుల చట్టాల వల్ల ఈ ప్రదర్శనశాలలు మూతపడ్డాయి. చూశారు కదా, హ్యూమన్ జూ అనేది కేవలం గతానికి సంబంధించిన విషయం కాదు. అది మనిషిలోని జాత్యహంకారానికి పరాకాష్ట. నేటికి ప్రపంచవ్యాప్తంగా రంగు, రూపం, జాతి పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ భయంకరమైన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అమానుష్యాలు జరగకుండా ఉండాలంటే తోటి మనిషిని ప్రేమించడం, గౌరవించడం నేర్చుకోవడమే ఏకైక మార్గం. మరి ఈ హ్యూమన్ జూ హిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? నాగరిక ప్రపంచం చేసిన ఈ అతిపెద్ద తప్పుపై మీ స్పందన ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ అండ్ వైరల్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.